చక్రవర్తి గారు, ముఖ్యంగా అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో నిన్న మొన్న మంత్రి నారాయణ కళ్ళ ముందే రైతు చనిపోయిన పరిస్థితి. ఈ టెండర్ల ప్రక్రియ గురించి తట్టు ఇంకోటి ఏంటంటే ల్యాండ్ పూలింగ్ గురించి మీరేం చెప్తారు సార్? ల్యాండ్ పూలింగ్ సమర్థిస్తూ వచ్చాను. ఇట్ ఈస్ అ వెరీ ఎఫెక్టివ్ వే. గతంలో ప్రభుత్వాలు ఎప్పుడు భూములు సేకరించాలన్నా దే టర్న్డ్ అవుట్ టు బి వెరీ కాంట్రవర్షియల్, బాగా వివాదాస్పదం అయ్యాయి. రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని ఇండస్ట్రీలకు ఇవ్వటం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరేడులో జరుగుతుంది. కరేడులో రైతులు షిరిడి సాయి సంస్థ ఇండోసోల్కి 8,000 ఎకరాలు ఏదో ఇస్తామంటే ఎదురు తిరుగుతున్నారు అక్కడ. అమరావతిలో స్వచ్ఛందంగా ఇచ్చారు. 90-95% మంది రైతులు స్వచ్ఛందంగా ఇవ్వటం జరిగింది. అండ్ ఇట్ హెస్ బికమ్ ఏ టెక్స్ట్ బుక్స్ కేస్. ఇది భూ సమీకరణ ఎట్లా జరగాలనేది ఈజ్ బికమ్ ఏ గ్రేట్ కేస్. ఇంకొక ఉదాహరణ, ఇప్పుడు అమరావతి, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు చేస్తుంటే భూ సమీకరణ చేస్తున్నారు. అక్కడ ల్యాండ్ పూలింగ్ కాకుండా దే ఆర్ టేకింగ్ ద ల్యాండ్ ఫ్రమ్ ద ఫార్మర్స్. రైతులు చాలామంది ఈ విధంగా భూమి తీసుకోవటం కన్నా భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ డిమాండ్. సో ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మోడల్ ఐ ఫీల్. ఎప్పుడన్నా బలవంతంగా కాకుండా స్వచ్ఛందంగా ఏది జరిగినా కూడా జనరల్లీ యాజ్ ఎ క్యాపిటలిస్ట్ నేను సమర్థిస్తాను. ఎందుకంటే క్యాపిటలిజంలో ఉన్న ప్రధానమైన సిద్ధాంతం అహింస. స్వచ్ఛందంగా జరగాలి ఏదైనా. ఒక ట్రేడ్ అనేది, వాణిజ్యం అనేది స్వచ్ఛందంగా, బలవంతం చేయకూడదు అనేది వాదన. ఇక ల్యాండ్ పూలింగ్ విషయానికి వస్తే, మొదటి టీడీపీ టర్మ్లో అమరావతిలో చాలా వరకు ఈ ప్లానింగు, ఈ ల్యాండ్ పూలింగు, ఈ డిజైను, ఈ కంపెనీలు రావటం వీటిలోనే గడిచింది. రాజధాని ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని మొత్తానికే పడవ పెట్టేశారు. అటకెక్కీయటం జరిగింది. మొత్తం అప్పటి వరకు జరిగిన పనులు కూడా చాలా విధ్వంసం జరిగింది. రోడ్లతో సహా చాలా పాడైపోయాయి. రైతులకి కనీసం కౌలు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ముఖ్యమైన మంచి పని ఏంటంటే, రైతులకి పారదర్శకంగా భూమి ఏదైతే వాళ్ళ దగ్గర భూమి తీసుకున్నారో దానికి సరిపడా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చే ఒప్పందం ఏదైతుందో దాన్ని చాలా చక్కగా అమలు చేశారు. దే గివెన్ ద డిజిటల్ కోఆర్డినేటర్ ఆల్సో. సో అంతవరకు బాగా చేశారు. అయితే ఇన్ని వేల ఎకరాలు మీరు పూల్ చేసినప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి. కొందరు రైతులకి కావాల్సినవి రావు. సో దాంట్లో కొందరు నష్టపోయారు. మొన్న చనిపోయిన రైతు అదే కోలోకి వస్తాడనుకుంటా. అతనికి వచ్చిన భూమి ఒక వాగులో ఉండటం మూలంగా అతనికి చాలా నష్టం జరిగిందని. బట్ అతని మీద పగబట్టి ఇచ్చిందేం కాదు అది. ఈ రైతులకు దెడ్డిడే, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, ఒక లాటరీ విధానంలో ఇంతమంది రైతులు ఉన్నారు, ఇన్ని ప్లాట్లు ఉన్నాయి, దెడ్డిడే డిప్ రైతులనే పిలిచి చేసి ఎవరి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అసలు అక్కడ మీకు ఇంతవరకు మనం ఎక్కడ రైతులు గొడవ చేయటం వినలేదు, మాకు మోసం జరిగింది, అన్యాయం జరిగిందని. సో అంతవరకు చక్కగా పారదర్శకంగా చేశారు. చిన్న తప్పులు జరుగుతాయి కాదన్ను. ఆ రైతు విషయంలో అతను కొంత అన్యాయం జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ప్రభుత్వం కూడా నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు పరామర్శించారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో కాస్త మంచి పేరున్న మంత్రి పెమ్మసాని గారు కూడా వెళ్ళి పలకరించడం జరిగింది. దాన్ని పరిష్కారం చేస్తూ ఉన్నారు. సో ఐ థింక్ ఓవరాల్ ఇట్ ఈస్ మరీ అంత ఆందోళనకరమైన విషయం కాదనేది నా వ్యక్తిగత భావన. అట్లానే ఏం జరగట్లేదని నేను చెప్పలేను. ఇప్పుడు అమరావతి అంటున్నా, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కొందరి దగ్గర భూములు తీసుకున్నారు. వాళ్ళకి మళ్ళీ వేరే దగ్గర భూములు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. అక్కడ కొంత అవినీతి కూడా జరుగుతుంది. ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టూ. అద్భుతమైన స్టోరీ. ఎవరన్నా దాన్ని కాస్త రీసెర్చ్ చేస్తే, ఆ లేఅవుట్లలో ఉన్న రోడ్లని వ్యవసాయ భూముల్లాగా చూపించుకొని అమరావతిలో భూములు తీసుకున్నారు కొందరు. ఇట్స్ ఎ స్కామ్, బట్ ఇట్ హెస్ నాట్ కమ్ అవుట్. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి కాదని, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కానీ రైతుల విషయంలో, ప్రత్యేకంగా అమరావతి ప్రాంతం రైతుల విషయంలో 90% మందికి రావాల్సిన భూములు ఇవ్వాల్సిన పద్ధతిలో ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఏమైనా ఆందోళన ఇవాళ ఉందంటే, భూమి వచ్చిన రైతులకు ఎట్లుంటుంది, మీ ప్లాట్ ముందు రోడ్లు వెళ్ళాలి, డ్రైనేజీలు వెళ్ళాలి, కరెంట్ లైన్లు రావాలి, ఇవన్నీ రావాలని, తొందరగా రావాలన్న ఆతృత ఉంటుంది. ఎందుకంటే అవి లేని మీరు ఏం చేసుకోలేరుగా. మీకు ప్లాట్ వచ్చిందండి, మీ ప్లాట్ చుట్టూ అసలు ఏమి లేవు, మొత్తం చెట్లు, తుప్పలు, రాళ్ళు, రప్పలు ఉంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేయలేము, దానికి డిమాండ్ రాదు కదా. అదే వెరీ నైస్లీ లేడ్ అవుట్ రోడ్ వచ్చేసి
డ్రైనేజ్ వచ్చి కరెంట్ వచ్చి ఇవన్నీ ఉన్నప్పుడు నిర్మాణాలకి సౌకర్యంగా అనుకూలంగా ఉంటుంది. అది లేదు కాబట్టి కొంత వాళ్ళలో ఆందోళన ఉంది. బట్ దాన్ని మనం రాత్రికి రాత్రి రావాలి, టైం పడుతుంది. కానీ కేంద్రం కూడా అమరావతి శాశ్వత రాజధానిగా ప్రకటించే అవకాశము లేకపోలేదంటారా? లేకపోతే కేంద్రం కూడా అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించే గెజెట్ని కూడా మరింత ఆలస్యం చేస్తుంది అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. నేనేం చెప్తారు సార్? నేను దాన్ని సరిగ్గా ఫాలో కాలేదు, అయింది అనుకున్నాను, అవ్వలేదు అన్నది గారు. అవ్వలేదు. అంటే మన పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి కానీ అందులో కూడా గెజెట్ ఇంకా రాష్ట్రపతి ఇంకా పాస్ చేయలేని పరిస్థితి. ఓకే, ఉండొచ్చు. బట్ రాజధాని అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ద్వారా వచ్చింది కాబట్టి ఆ చట్టంలో పెట్టాలి అనే ఒక ప్రతిపాదన ఉంది. దానివలన ఏం పెద్ద లాభం జరుగుతుందో నాకు తెలియదు. బట్ రాష్ట్ర ప్రభుత్వాలు రాజధానులు ఒక ప్రాంతం నుంచి ఒక నగరం నుంచి ఇంకో నగరం తీసుకుపోయే హక్కు ఉంది రాష్ట్రాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి. బట్ గివెన్ ద యునీక్ నేచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని వైజాగ్ తీసుకుపోయటానికి చేసిన ప్రయత్నం, దాని మూలంగా ప్రజల్లో కొంత అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఏమన్నా చేస్తున్నారేమో తెలియదు. బట్ ఐ థింక్ ఇట్ విల్ పాస్. వాట్ ఐ వాజ్ టోల్డ్ దట్ అది వస్తుంది అని చెప్పారు, నేను విన్నది. ఐ డోంట్ హ్యావ్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అంటే ఇంకో 40,000 ఎకరాలు అవసరమా రాజధానికి అంటే ఏం చెప్తారు సార్? రెండో విడత నేను గట్టిగా వ్యతిరేకించాను రెండో విడత దానికి. బట్ రెండో విడతలో కూడా నేను చేసిన వాదన ఏంటంటే, నందు గారు, రైతులు స్వచ్ఛందంగా భూమి ఇస్తామంటే నాలాంటి వాళ్ళ వాదన కాస్త బలహీనపడుతుంది. ఇప్పుడు రైతులు వ్యతిరేకిస్తే మనం భూమి ఇచ్చేవాడికే ఇబ్బంది లేనప్పుడు నేను ఎందుకు అభ్యంతరం చెప్తానా? చెప్పే నాకు నైతిక హక్కు ఉండదు. కాకపోతే ప్రభుత్వం తరఫున నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పటికే 50,000 ఎకరాల పైన సేకరించారు. దాంట్లో కొంత ప్రభుత్వ భూమి ఉంది, కొంత రైతుల భూమి ఉంది. భారీ ఎత్తున నిర్మాణ కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో 10, 11, 12 రకాల సిటీస్, స్పోర్ట్స్ సిటీ అన్నారు, హెల్త్ సిటీ అన్నారు, గవర్నమెంట్ సిటీ అన్నారు, జ్యుడిషియల్ సిటీ అన్నారు, ఎడ్యుకేషన్ సిటీ అన్నారు. ఇట్లా రకరకాల సిటీలు, వాటికి కొన్ని వేల ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇది నిర్మాణమే జరగలేదు, ఇది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఇది బాగా ఆలస్యం అవుతుందన్న ఆందోళన ఉంది. ఇది పూర్తి కాకుండా మళ్ళీ పోయి అక్కడ ఇంకో 45,000 ఎకరాలు అనేది ఏ రకమైన ఆలోచన అనేది ప్రశ్నించారు. 5,000 ఎకరాల కోసము అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా గతంలో ప్రకటించడం జరిగింది కూటమి ప్రభుత్వము. ఎట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే ఏ రకంగా అయితే అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిందో, ఏపీ కూడా అలాంటి విమానాశ్రయం వచ్చే అవకాశం ఉంది. దానికి 5,000 ఎకరాలు సేకరిస్తున్నాం అన్నట్టు కూడా నారాయణ గారు చెప్పారు. ఇప్పుడు మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి చాలా 20 సంవత్సరాలు అయిందనుకుంటా. దానికి 4,000 ఎకరాలు ఎంతో సేకరించారు, సగం కూడా వాడట్లేదు సరిగ్గా. ఈ విమానాశ్రయాలకి వెనక ప్రైవేట్ సంస్థలు, బేసికలీ మొనాపలీస్. నేను ఆమె క్యాపిటలిస్ట్. బట్ ఒక కంపెనీకి తీసుకొచ్చి ఒక విమానాశ్రయం కట్టించేసి వాడి గుత్తాధిపత్యం ఇచ్చి అది సరైన విధానం కాదు. ఈ 1,000 ఎకరాలు ఏమన్నా ఈ కంపెనీలని వాళ్ళకి కావాల్సిన కొరకు సేకరించి చాలా తక్కువ ధరకు ఇచ్చే ఆలోచన ఒకటి. 2, గన్నవరంలో మీరు మొన్ననే 800 ఎకరాలు ఎంతో సేకరించి దాన్ని 1,400 ఎకరాలకు తీసుకొచ్చారు. 2వ టెర్మినల్ కడుతున్నారు. 10,000 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి రింగ్ రోడ్ వేసి గన్నవరం కలపటానికి. దానికి అప్రూవల్స్ కూడా వచ్చాయి, భూసేకరణ జరుగుతుంది. గన్నవరం నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక రోడ్డు కూడా వేశారు, కనెక్టింగ్ రోడ్డు. మరి దాన్ని ఏం చేస్తారు? దాని మీద పెట్టిన పెట్టుబడి ఏం కావాలి మీకు? ఇప్పుడు న్యూయార్క్ లగ్వాడి ఎయిర్పోర్ట్ నాకు తెలిసి 800 ఎకరాలు, వెరీ బిజీ ఎయిర్పోర్ట్. ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ప్రపంచంలో, మనకంటే 20, 30, 40 ఇంతల ట్రాఫిక్ ఉన్న ఎయిర్పోర్ట్లు. యూ డోంట్ నీడ్ 1,000 ఎకరాలు అనేది ఈ భారతదేశంలో ఈ మధ్య పుట్టుకొచ్చిన ఈ విధానం. యూ డోంట్ నీడ్ సో మచ్. ఇఫ్ యూ ఆల్సో నీడ్, అది ఎకరానికి 5 కోట్లు ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి, ఇచ్చి ఇంకో 1000 ఎకరాలు కొనుక్కోండి అక్కడే. యూ హ్యావ్ ద గవర్నమెంట్ హ్యాస్ ఎమినెంట్ డొమైన్ అనే రూల్ ఉంది. గవర్నమెంట్ క్యాన్ బలవంతంగా కూడా తీసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, బలవంతంగా నేను యూజువల్లీ వీఆర్ నాట్ ఫర్ ఇట్. కరెక్ట్ లాగా రైతులు వ్యతిరేకిస్తారు. కానీ ఈ 5,000 ఎకరాలు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో ఎయిర్పోర్ట్ కట్టి, ఈ ఎయిర్పోర్ట్ ఇప్పుడు మనకు శంషాబాద్ వస్తే బేగంపేట దుకాణం ఏమన్నారు, కండిషన్ అది. మేము శంషాబాద్ GMR నడపాలంటే బేగంపేట తెరవద్దు. అవును.
కానీ శంషాబాద్ ఇంటర్నేషనల్ చేసి బేగంపేట డొమెస్టిక్ చేస్తే అద్భుతంగా ఉండేదిగా. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ దట్ వీ రన్ ఇన్ టు. వేరే వాళ్ళు చెప్పేటంటే భవిష్యత్తులో దొరకదు భూమి అని. అదేదో ఇక్కడ ఇప్పుడు గన్నవరం దగ్గర విస్తరించుకోవచ్చు కదా. అంటే వైసీపీ వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారంటారా? ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో కూడా అమరావతి రాజధాని మేము ప్రకటించి ఉంటే మేమే మళ్ళీ అధికారంలోకి వచ్చేటోళ్ళం. ఎప్పుడైతే వైజాగ్ కర్నూలు అన్నామో 3 రాజధానులు, దానివల్ల ఇబ్బంది పడ్డాం, ప్రజలు కూడా నమ్మలేదు అన్నట్టు మాట్లాడారు. రేపు మేము వచ్చినా కూడా అమరావతినే పాలసీ మేకింగ్గా మేము కూడా ముందుకు తీసుకెళ్తాం ఒకవేళ వాళ్ళు వస్తే అన్నట్టు. అంటే వాళ్ళు కూడా ఇప్పటికి కూడా తప్పు చేశామన్నట్టు అనుకోవచ్చా? వాళ్ళ మీద ఏం భరోసా ఉంటుంది? ఇప్పుడు అమరావతి తీసుకొచ్చినప్పుడు అమరావతికి ఇప్పుడు సేకరిస్తున్న భూమి సరిపోదు, ఇంకా భూమి సేకరించాలి, ఒక భారీ రాజధాని కావాలన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే ఉన్నాను. అధికారంలో వచ్చిన తెల్లారే మార్చేశాడు ప్లేటు. సో ప్రజలకు నమ్మకం పోయిందిగా, పూర్తిగా నమ్మకం పోయింది. ప్లస్ అమరావతి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకే ఓట్లు వేసి ఎన్నుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించారు అక్కడ. అవును, అమరావతి ప్రాంతంలో ప్రజలు వాళ్ళని కూడా లెక్క చేయకపోతే కానీ మీకు ప్రజాస్వామ్యం అంటే ఏం గౌరవం ఉన్నట్లు. సో నమ్మకం కోల్పోయారు. ఇప్పుడు ఓడిపోయినప్పుడు ఒక మాట, గెలిచినప్పుడు ఒక మాటలాగా ఉంటుంది. సో వీ డోంట్ నో. ఇది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, నాయకులు తప్పులు చేయకుండా ఎదుర్కోవాలి. అండ్ అమరావతి రైతులు దానికి సరిపడా గట్టి పోరాటం చేశారు, ప్రజల ఆలోచనలు మార్పు తేగలిగారు. సో ఇట్ వాజ్ క్రెడిట్ గోస్ టు అమరావతి ఫార్మర్స్ ఫర్ వాట్ దే హ్యావ్ డన్. ఇప్పటికీ వాళ్ళకు జస్టిస్ జరిగిందా జరగలేదా అంటే ఏం చెప్తారు? కొంతవరకు జరిగింది. ఏది ల్యాండ్ అలొకేషన్స్ వరకు పర్వాలేదు. వాళ్లకు ప్రామిస్ చేసినట్లు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అమరావతిలో మనందరం ఏదో భారీ బాహుబలి సినిమా టైప్లో ఏదో జరిగిపోతుంది అనుకున్నాం, కానీ ఏం లేదు అక్కడ. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండటానికి క్వార్టర్స్ కడుతున్నారు. కానీ తెలంగాణ లాంటి సెక్రటరీ ఇక్కడ ఎందుకు పడట్లేదంటారు? ఎక్కడండి? అమరావతిలో కడుతున్నారుగా ఇప్పుడు. ఇప్పుడు ఉన్న దాంట్లో టెంపరీ సెక్రటేరియట్, అది భారీ సెక్రటేరియట్ కడుతున్నారు. వాళ్ళు కట్టేది అది సెక్రటేరియట్ ఒకటి, హైకోర్టు, అసెంబ్లీ, రాజ్భవన్, ఇట్లాంటి క్వార్టర్స్ అంతే. అవి తప్ప అక్కడ పెద్ద జరిగేది ఏం లేదు. అవి కాకుండా ఆ 40-50 వేల ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజ్, కరెంటు, అండర్గ్రౌండ్ కేబులింగ్, ఏది ఇంటర్నెట్ కానీ ఇతరత్ర కానీ. సో అంతవరకు జరుగుతుంది, అంతకుమించి అక్కడ ఏం జరగదు. దాని తర్వాత ఏమన్నా మీరు ఏ పెట్టుబడులు తీసుకొస్తారు, ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమొస్తాయి, టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమొస్తాయి, దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏది ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, మెట్రో కానివ్వండి, ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఇవి అంతకుమించి అక్కడ ఇతరత్ర జరిగేది ఏం పెద్దగా భారీగా ఏం లేదు. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.